వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 58 కోట్లు ఖర్చు పెట్టి ఇటలీ నుండి అగస్టా AW139 హెలికాప్టర్ ని కొనుగోలు చేశారు. కానీ అధికారులు మాత్రం అగస్టాని కాకుండా 2 సంవత్సరాలుగా ఎలాంటి టెస్టు నిర్వహించకుండా ఎల్లప్పుడూ టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడే బెల్ 430 హెలికాప్టర్ నే ఎందుకు వినియోగించారు? బ్లాక్ బాక్స్ ఆధారంగా హెలికాప్టర్ పేలిపోవడానికి సరిగ్గా 2 నిమిషాల ముందు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు? వైఎస్ఆర్ గారిని కొంతమంది వ్యక్తులు కావాలనే కుట్ర చేసి చంపారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో నిజమెంత? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అది సెప్టెంబర్ 2, 2009 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమ ప్రారంభోత్సవానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గానికి బయలుదేరారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని చాలా మంది మంత్రులు రాజశేఖర రెడ్డి గారిని వేడుకున్నారు. కానీ ఆయన వినలేదు. ప్రోగ్రామ్ ని పోస్ట్పోన్ చేస్తే ప్రజల్లో మనపై ఉన్న నమ్మకం పోతుందని ఉదయం 8:20 బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రయాణించడానికి బెల్ 430 హెలికాప్టర్ రెడీగా ఉంది. కానీ ఆ హెలికాప్టర్ పై ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకంటే బెల్ 430 అనేది 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 28 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన పాత హెలికాప్టర్. కొద్ది నెలల క్రితం ఆధ్యాత్మిక గురువైన దలైలామా గారు హైదరాబాద్ నుండి గుల్బర్గాకు ప్రయాణిస్తున్న సమయంలో టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో దీన్ని మధ్యలోనే ల్యాండ్ చేశారు. దానికి తోడు ఈ హెలికాప్టర్ కి నైట్ ల్యాండింగ్ లేకపోవడం, లిమిటెడ్ సీటింగ్స్ ఉండడం వల్ల పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఆయన 2008లో 58 కోట్లు ఖర్చు పెట్టి ఇటలీ నుండి అగస్టా AW139 ని కొనుగోలు చేశారు. దాంతో అగస్టా ఎక్కడుందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన విస్లేని అడిగారు. దానికి విస్లే సమాధానమిస్తూ అది వేరే సర్వీస్ లో ఉంది సార్, ప్రస్తుతానికి బెల్ 430 మాత్రమే అందుబాటులో ఉంది అని సమాధానమిచ్చారు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన విస్లే, గ్రూప్ పైలట్ SK భాటియా, కో పైలట్ సత్యనారాయణ రెడ్డిలతో పాటు సీఎం కార్యదర్శి అయిన సుబ్రహ్మణ్యం కూడా ఉదయం 8:30 ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు. హెలికాప్టర్ లో 3 గంటలు ప్రయాణించడానికి సరిపడా ఫ్యూయల్ కూడా ఉంది. కానీ సరిగ్గా 55 నిమిషాల తర్వాత, అంటే 9:15 హెలికాప్టర్ నుండి సిగ్నల్స్ ఆగిపోయాయి. కానీ ఏవియేషన్ ఆఫీసర్స్ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదు. మళ్లీ 9:30 ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లోని రొల్లపెంట సమీపంలో వెళ్తున్నట్టుగా వైర్లెస్ సిగ్నల్స్ అందాయి. కానీ 5 నిమిషాలు గడిచాయో లేదో మళ్లీ ఆ సిగ్నల్స్ ఆగిపోయాయి. 2 గంటలు గడిచినా సరే హెలికాప్టర్ నుండి ఎలాంటి సమాచారం అందలేదు. దాంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. వారికి ప్రధానంగా 3 రకాల డౌట్స్ వచ్చాయి. నంబర్ 1, హెలికాప్టర్ నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ నల్లమల్ల మావోయిస్టులకు పేరు మోసిన ప్రాంతం. వారే హెలికాప్టర్ ని పేల్చివేసి ఉండవచ్చు. కానీ 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ ని పేల్చివేసే టెక్నాలజీ వారి వద్ద ఉందా? లేదా పైలట్లతో కుమ్మక్కై మావోయిస్టులే సీఎం ని కిడ్నాప్ చేశారా? నంబర్ 2, వాతావరణం సహకరించినందువల్ల హెలికాప్టర్ ని ఏదైనా సేఫ్టీ ప్లేస్ లో ల్యాండ్ చేసి ఉండవచ్చు. కానీ అలా చేస్తే వారి నుండి ప్రభుత్వానికి సమాచారం రావాలి. కానీ అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరి మొబైల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. నంబర్ 3, బెల్ 430కి 2 ఏళ్ల నుండి ఎలాంటి టెస్ట్ నిర్వహించలేదు. తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొనే బెల్ 430లో ఇప్పుడు కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు అధికారుల్లో తలెత్తుతున్నాయి. ఇంతలోనే న్యూస్ ఛానల్స్ ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయిందనే వార్తలను ప్రచురించాయి. దాంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 3:30 రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన కొణిజేటి రోషయ్య గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుండి గత 4 గంటలుగా ఎలాంటి సమాచారం అందలేదు. హెలికాప్టర్ ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. దీనికి నల్లమలలో నివసించే గిరిజనులు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలా వివిధ మంత్రులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కర్నూలు బార్డర్ కి చేరుకున్నారు. అక్కడి నుండి గిరిజనుల సహాయంతో నల్లమలలో వెతకడం ప్రారంభించారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం 11 సైనిక హెలికాప్టర్లను కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం పంపింది. కానీ 3 గంటల పాటు వెతికినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. చివరిగా 6:30 సుఖోయ్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపారు. ఈ విమానం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహాయంతో అర్ధరాత్రి 12 గంటల వరకు నల్లమల ఫారెస్ట్ ని జల్లెడ పట్టింది. ఈ సమయంలో ఇది 2 కీలక ఆధారాలను సంపాదించింది. వాటిలో మొదటిది, మేరీగంగా రిజర్వాయర్ లో లోహ శకలాలు ఉన్నట్టుగా రాడార్ కి సంకేతాలు అందాయి. బహుశా అవి హెలికాప్టర్ శకలాలు అయి ఉండవచ్చు. నంబర్ 2, నల్లమల గుండా ప్రవహించే కృష్ణానదిలో చమురు జాడలు కనిపించాయి. కానీ అంత అర్ధరాత్రి ఈ 2 ప్రదేశాలలో వెతకడం సాధ్యం కాదు. అందుకే ఆపరేషన్ ని అంతటితో ఆపేసి మళ్లీ ఉదయం 4 గంటల నుండి ఆ 2 ప్రదేశాలలో వెతికారు. కానీ ఈ 2 ప్రదేశాలలో కూడా హెలికాప్టర్ కి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. దాంతో మళ్లీ సుఖోయ్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపారు. దీనికి తోడు కాంగ్రెస్ కార్యకర్తలు, నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజనులు, సామాన్య ప్రజలు నల్లమల అడవిలో హెలికాప్టర్ జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. సరిగ్గా 11:40 కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పావురాలగుట్టపై హెలికాప్టర్ శకలాలను సుఖోయ్ యుద్ధ విమానం గుర్తించింది. ఇదే విషయాన్ని ఆ విమానాన్ని డ్రైవ్ చేస్తున్న పైలట్ ఒక చీటీలో రాసి జనం మధ్యలో పడేశాడు. ఆ చీటీలో 90 degrees 16 kilometers అని రాసి ఉంది. ఆ కోడ్ ఆధారంగా పోలీసులు పావురాలగుట్ట వైపు పయనమయ్యారు.
కానీ దట్టమైన అడవి కావడం చేత ప్రమాద స్థలానికి చేరుకోవడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. దారి తెలియక చాలా మంది పోలీసులు తప్పిపోయారు. హెలికాప్టర్ల నుండి తాళ సహాయంతో కిందకు దిగిన సైనికులు ఆ హెలికాప్టర్ పేరిపోయి శవాలన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. దానికి తోడు శరీరాలన్నీ చాలా వరకు మంటల్లో కాలిపోవడంతో వైఎస్ఆర్ గారిని గుర్తించడం కష్టతరంగా మారింది. ఆ పార్థివ దేహాలను మొదటగా మనుషుల సహాయంతో బయటికి తీసుకువచ్చి అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా తరలించాలనుకున్నారు. కానీ దట్టమైన అడవి కావడం చేత అక్కడికి కాలిమేటకన చేరుకోవడం కష్టం. అందుకే హెలికాప్టర్లకు తాళ్లు కట్టి ఆ పార్థివ దేహాలను బయటికి తీసుకువచ్చారు. అలా 12:30 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య గారు ప్రకటించారు. దాంతో ప్రాణాలతో తిరిగి వస్తాడనుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలోని ప్రతి వీధిలో ఆయన ఫోటోలు పట్టుకుని సంతాపం ప్రకటించారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు నిర్వహించడానికి సీనియర్ నాయకుడైన కొణిజేటి రోశయ్య గారిని ముఖ్యమంత్రిగా నియమించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతిపై ఇప్పటి వరకు 2 కమిటీలు నివేదికలు సమర్పించాయి. వాటిలో మొదటిది సిబిఐ రిపోర్ట్. ఆర్కే త్యాగి నేతృత్వంలోని ఫోరెన్సిక్ నిపుణుల బృందం బాంబ్ స్క్వాడ్ సహాయంతో ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. కానీ వారికి పేలుడు పదార్థాలేవీ లభించకపోవడంతో ముమ్మాటికి ఇది ప్రమాదవశాత్తు జరిగిందేనని నిర్ధారించారు. వాతావరణం అనుకూలించని కారణంగా పైలట్ హెలికాప్టర్ని పావురాల గుట్టపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అది 120 మీటర్లు ముందుకు దూసుకెళ్లి ఒక చెట్టును ఢీకొట్టడంతో పేలిపోయింది. ఈ పేలుడు దాటికి హెలికాప్టర్ శకలాలతో పాటు వాటిలో ప్రయాణిస్తున్న 5గురు తలా ఒకవైపు దూసుకెళ్లారు. అలా ఈ శకలాలు గుచ్చుకోవడం వల్లే వారి శరీరాలు ఛిద్రమయ్యాయని నిర్ధారించారు. తమకు దారి కనిపించడం లేదని సరైన దారి చూపించమని పైలట్స్ చిన్న ఏవియేషన్ అధికారులను బ్రతిమలాడుకున్నారు. కానీ భారీ వర్షం కారణంగా ఏవియేషన్ అధికారులు సైతం వారికి సరైన దారిని చూపించలేకపోయారు. ఈ కారణంగానే హెలికాప్టర్ పేలిపోయినట్లుగా నిర్ధారించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రాజశేఖర రెడ్డి గారి మృతదేహానికి పోస్టుమార్టం మరియు 2వ బెటాలియన్లో ఏర్పాటు చేసిన శిబిరంలో శవ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టుమార్టం రిపోర్ట్లో సైతం వైఎస్ఆర్ గారి బాడీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. హెలికాప్టర్ చెట్టును ఢీకొన్నప్పుడు తీవ్ర షాక్కి గురై 6 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడినట్టు నివేదిక తేల్చి చెప్పింది. అలా వైఎస్ఆర్ గారి పార్థివ దేహానికి కడపలోని ఇరుపులపాయలో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇలా తన పాలనా దక్షతతో ఎంతో మంది గుండెలో స్థానం సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.